మా ఆడబిడ్డలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. అసంతప్తి యాన్యువల్ మండలం నుండి వచ్చిన మహిళా సోదరులందరూ ఆలస్యమైంది, అన్నింటిగా భావించదండి. ఇప్పుడు వరంగల్ ప్రోగ్రామ్ ఉంటే అక్కడ కూడా చెల్లెలు అక్కలు అందరూ ఉంటే వాళ్ళందరికీ పంపిణీ చేసి ఇక్కడ రావడం జరిగింది. నేను కావ్యం వేదిక మీద ఉన్న సోదరి డాక్టర్ ఎంపీ గారికి, కడియం గారికి, అలాగే జిల్లా కలెక్టర్, అలాగే సోదరుడు మాన్య రవీందర్, టెస్కాప్ చైర్మన్, మిగతా అధికారులు అందరికీ కూడా, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ కూడా, మహిళా సోదరులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ తెలుసు, చీరల పైన చాలా రోజుల నుండి ప్రతిపక్షాలు ఎన్నో విధాల మా పైన దుమ్మెత్తిపోయడం, చీరలు ఇవ్వలేదని లేకపోతే ఏదో వంకబెట్టి అనునిత్యం మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, సీతక్కను, సురేఖమ్మను వెకిల్ మాటలు మాట్లాడడం చూసినాం. కానీ ముఖ్యమంత్రి గారు, అలాగే మన బట్టి విక్రమార్క గారు అన్నగారు ఇద్దరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయిన దాన్ని ఒక గాడిలో పెట్టుకుంటా జోడులాగా ఇద్దరు కూడా అహర్నిశలు పనిచేస్తూ ఒక రూపం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. 6 గ్యారెంటీల పైన మా పైన తప్పుడు ప్రచారం చేస్తూ, తప్పుడు సంకేతాలు ఇస్తూ, అనునిత్యం ఏదైతే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, సోషల్ మీడియా అనండి, అందులో అనునిత్యం మా పైన, కాంగ్రెస్ పైన, మన ముఖ్యమంత్రి పైన దుష్ప్రచారాలు చేసుకుంటూ ఆ దురతనాన్ని, ఇంకా అహంకారం మొదలలేదు, ఇంకా నేను దొరనే అన్నట్టు మాట్లాడుతున్నాడు. అయినా కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా, ఎలాంటి కోపతాపాలకు పోకుండా ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ప్రజాపాలన వచ్చింది కాబట్టి ప్రజల సంక్షేమం కోసం ఆర్నిషలు పనిచేస్తున్న మన లీడర్, బాస్కు లీడర్కు తేడా తెలుసు కదమ్మా. బాస్ అంటే ఫామ్ హౌస్లో ఉంటాడు, బయటికి రాడు, అక్కడి నుండే ఆదేశాలు ఇస్తుంటాడు బాస్ అనేవాడు. కానీ లీడర్ అనేవాడు ఎప్పుడు ప్రజలలో ఉంటాడు. ప్రజలలో ఉండి ప్రజల వర్షాలు పడ్డా కూడా, హైదరాబాద్ మునిగిపోతుందన్నా కూడా, మన వరంగల్ నగరం తడిసిపోతే రైతులకు, తర్వాత కాలనీ వాసులు అన్ని మునిగిపోయినా కూడా తక్షణమే ఉదయమే వచ్చి వీక్షించి వారిని అందరినీ ఆదుకుందని మనందరం చూస్తున్నాం. మన కళ్ళతో రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే రైతులకు ఎకరా 10,000, అలాగే ఇండ్లు ఏదైతే నష్టపోయిన వాళ్ళకి 15,000 ఇమీడియట్లీ, మేకలు, గొర్రెలు, పశువులు, కోళ్ళు ఏం చనిపోయినా వాటికి కూడా, చనిపోయిన మనుషులకు కూడా తక్షణమే గొప్ప మనసుతోని ప్రజల పట్ల ఉన్న అభివృద్ధి, సంక్షేమం వారిని ఏ విధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక 7 రోజులలోనే మనకు ఆ డబ్బులు శాంక్షన్ చేశారు. అంటే అహర్నిశలు, ఒకప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే మినిస్టర్లకు కూడా మీ అందరం చూసినాం, పేపర్లలో చూసేది, పోయి గేట్ కానిండి వాపస్ వచ్చేది కలవనీయకుండా. కానీ మా ముఖ్యమంత్రి గారు ఎలాంటి సమస్య ఉన్నా, ఎమ్మెల్యేలు కాదు ఎవరు పోయినా కూడా, చైర్మన్ పోయినా కూడా వారికి ఇమ్మీడియట్లీ, అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయి మా ముఖ్యమంత్రి గారికి సమస్యలు చెప్తే వాటిని స్పందించే మనస్తత్వం, ప్రజల పట్ల ఉన్న అంకిత భావంతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు సుమారు ప్రజలలోనే ఉంటున్నారు. కాబట్టి అలాంటి ప్రభుత్వం ఏదైతే ఇంద్రమ్మ రాజ్యం రావాలని మీరందరూ ఆశీర్వదించి, ఇద్దరు కూడా నన్ను, నా పైన ఎంతో విశ్వాసంతో సోదరి కడియం కాబట్టి ఎక్కువ మెజార్టీ ఇచ్చి మనందరినీ గెలిపిస్తున్నారు. ఆ విశ్వాసాన్ని ఏమాత్రం పోగొట్టుకోకుండా మేము ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ నాయకులం కాదు, సేవకులాగా మీకు పనిచేస్తున్నాం. ఏ సమస్య వచ్చినా సమస్యల పట్ల తొందరనే స్పందించి, మా నాయకులు తెచ్చే సమస్యలు, గ్రామశాలి కానీ వాళ్ళ పర్సనల్ సమస్యలైనా స్పందిస్తున్నాం. 6 గ్యారెంటీలలో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం చేసిందో, మా కాంగ్రెస్ క్యాబినెట్ ఏదైతే వాగ్దానం చేసిందో మన పార్టీ, వారు ఆ రోజే అసెంబ్లీలోనే ప్రమాణ స్వీకారం అయిపోయి బయటకు వచ్చేసి ఉచిత మహిళా బస్ ప్రయాణం మొదలుపెట్టిన గొప్ప ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారిది.
కానీ దానిపైన కూడా అవాకులు చెవాకులు ఒక అంటే ఆ వ్యసనానికి అలవాటు పడిపోయింది, ఆ దురతనానికి